నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల దూర్వాసికి 66,572 రూపాయలు, తండ్యాల తవిటిరాజుకి 4,10,000, సామవరపు స్రవంతికి శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి 10 లక్షల చెక్కులను విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. అదే మాదిరిగా స్రవంతికి కూడా 4 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడిచినా వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలే పరమావధిగా పాలన సాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పేదలకు ఆదుకుంటుందని వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నివాసైనటువంటి సోమవారపు స్రవంతి గారికి ముందుగా ఆపరేషన్ అవసరం, క్యాన్సర్ వ్యాధి ఉంది, బోన్ మ్యారో ఉందని తెలిసి వాళ్ళకి ఖర్చుల నిమిత్తం ముందుగానే ఎల్ఓసి హాస్పిటల్లో ఏంటది మెడికవర్ విశాఖపట్నం వారికి 10 లక్షల రూపాయలు ముందుగానే సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఇది గమనించి ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున సపోర్టుగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా మత్స్యకార చేయూత పథకంలో భాగంగా లబ్ధిదారులకు 258 కోట్ల నగదు పంపిణీ చేయనున్నారు. తర్వాత 44 సంవత్సరాలు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. అందులో మత్స్యకార కమ్యూనిటీ ఒకటి. అందుకే ఆ రోజు నుంచి నేర్చి వరకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయపడాలో అన్ని విధాలు కూడా సహాయపడుతున్నాం. ఆ రోజు ఫస్ట్ మత్స్యకార గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోతే పాఠశాల కానీ, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, గృహ నిర్మాణం కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయం మనందరికి కూడా తెలుసు. దీంతో పాటుగా వారి జీవనోపాధి పెరగాలని మత్స్యకారులకు బోట్లు కానీ, వల్ల కానీ, వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి బొలోరా వెహికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఒక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మత్స్య సంపద పెరగాలి, 2 మాసాలు హాలిడే ఇస్తే ఆ సమయంలో మత్స్య సంపద పెరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చింది. అది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. వీళ్ళు 2 మాసాలు వేటకెళ్లకుండా వాళ్ళ వృత్తి ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి మొట్టమొదట వేట నిషేధ సమయానికి 4,000 రూపాయలు వృత్తి కింద ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 4,000 రూపాయలని 10,000 చేసింది. 4,000 10,000 చేసింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే 2019 నుంచి 24 వరకు సంవత్సరానికి మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు ఇవ్వడం తప్ప మిగిలినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సున్నా చుట్టింది. ఎవరికి ఒక బోట్ ఇవ్వలేదు, ఎవరికి ఒక వల ఇవ్వలేదు, ఎవరు మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి అవసరమైనటువంటి ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం ఇవ్వలేదు. వారికి రుణాలు ఇచ్చినటువంటి సందర్భాలు లేకుండా ఆ 10,000తోనే కాలక్షేపం చేసిన విషయం తెలుసు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చాం, రేపు అధికారంలోకి వస్తే మత్స్యకారులకి వేట నిషేధ సమయానికి ఇప్పుడు వస్తున్నటువంటి 10,000కు తోడు 20,000 రూపాయలు ఇస్తామని చెప్తాం. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
దినదినం చాలా కష్టం అనుభవిస్తున్నాం. కానీ ఎన్ని కష్టాలున్నా ఎన్డీఏ పార్టీకి అండగా అభిమానించినటువంటి వర్గం గత సంవత్సరం ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రేపు 26వ తారీఖున దీని పేరు కూడా ఇప్పుడే డిసైడ్ చేశాం, మత్స్యకార చేయూత పథకం. ఇంతకు ముందు ఇచ్చిన 10,000కి 10,000 కలిపి 20,000 రూపాయలు. రేపు మేము అందజేస్తున్నటువంటి డబ్బు 258 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. ఎవరైనా ఒకరు పింఛన్ తీసుకుంటే వారికి పథకం ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరైనా బోటుకి డీజిల్ తీసుకుంటే వాళ్ళకి పథకం ఇచ్చేవాళ్ళు కాదు. ఎన్ని నిబంధనలు పెట్టి చాలామందికి ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఆ ప్రభుత్వం ఈ పథకానికి 104 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రేపు 26వ తారీఖున మేము ఇస్తున్నటువంటి పథకానికి 258 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆమదారవలస నియోజకవర్గ ప్రజల కోసం శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతులు అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తామని రవి అన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు అందుతున్నాయన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వినతులు అందుతున్నాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తున్నామని, గత 8 నెలల్లోనే ప్రభుత్వ పరంగా ప్రజలతో మన్ననలు అందుకున్నామని వివరించారు. మలేరియా ప్రాణాంతక వ్యాధి అని, దీన్ని గుర్తించి ఆదిలోనే అరికట్టాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు అవగాహన ర్యాలీ సాగింది. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దోమల వల్ల వచ్చే ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించటమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మలేరియా నివారణ పద్ధతులు అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో పోల్చుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా తగ్గుముఖం పట్టిందని అన్నారు. ప్రపంచంలో సగం జనాభా ఇప్పటికీ మలేరియా బారిన పడి మరణిస్తున్నారు. ఏటా 4 నుంచి 5 లక్షల మందిని బలి తీసుకుంటున్న ఈ వ్యాధి దోమకాటు వల్ల వస్తుందని అన్నారు. ఈ తరుణంలో మలేరియా వ్యాధి ఎలా సోకుతుంది, దీని లక్షణాలు ఏంటి, నిర్ధారణ, నివారణ ఎలా అన్నది ప్రతి ఒక్కరూ విధిగా తెలుసుకోవటానికి ఈ దినోత్సవం ఎంతో ఉపకరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మలేరియా అంతం మనతోనే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ పివి సత్యనారాయణ, జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ తాడేల శ్రీకాంత్, రోటరీ ప్రతినిధి డాక్టర్ మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. తర్వాత మనకి ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ IRS కూడా జరుగుతుంది. మనం ఈ సంవత్సరంలో ఇండోర్ లార్వా స్ప్రేయింగ్ 15వ తారీఖు మే నుండి 30వ తారీఖు మే వరకు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో మీకు ఇండోర్ లార్వా స్ప్రేయింగ్ చేయడానికి మన అధికారులు కానీ మన వైద్య సిబ్బంది కానీ వచ్చినప్పుడు నిరాకరించకుండా, తలుపులు వేయకుండా, ముఖ్యంగా మిద్దెల మీద, అటకల మీద కూడా మీరు మీ ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా, మీ అందరినీ అంగీకరించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే 1 దోమ, 2 దోమలు, 10 దోమలు వదిలేస్తే అవి పిల్లల్ని పెట్టి మరిన్ని దోమలు పెరగటం, మరియు మనకు మలేరియా, డెంగ్యూ, ఈ చికెన్ గున్యా లాంటి వ్యాధులు రావడం జరుగుతుంది. సో ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయడానికి మీ దగ్గరికి మా ఆరోగ్య కార్యకర్తలు వచ్చినప్పుడు మీరు నిరాకరించకుండా దయచేసి వారికి సహకరించవలసిందిగా మీ అందరి వలన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా
మనకి ప్రస్తుతము ఈ సంవత్సరంలో ఈ మలేరియా నివారణకి ఎండ్ ద మలేరియా విత్ రీఇగ్నైట్ రీఇనిషియేట్ అండ్ రీథింక్ అని చెప్పి మనకి ఒక స్లోగన్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ స్లోగన్ ద్వారా కూడా మీ అందరినీ మరొకసారి నేను కోరుతున్నాను. అదేవిధంగా తర్వాత మరి మలేరియా వచ్చినప్పుడు వెంటనే ఆరోగ్య కార్యకర్తల్ని అంటే చలి కుదుపుతో జ్వరము వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా నెగ్లెక్ట్ చేయకుండా, మనకి మలేరియాలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే చలి కుదుపులతో హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. ఈ చలి కుదుపులతో జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఒకవేళ మలేరియా ఏమో అని ఆలోచించి మనం మలేరియాకు సంబంధించిన టెస్టులు చేయించుకుని దాని నివారణ కొరకు మందులు వాడవలసిందిగా మీ తరపున కోరుతున్నాను. నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా నెట్ల పంపిణీ గురించి మేము లెటర్ పంపించామండి. నెట్లు ఇంకా మనకి సప్లై రాలేదు. మనకి నెట్ల పంపిణీ అనేది మెడికేటెడ్ నెట్స్ అన్నమాట. వాటికి మందులు పూసి నెట్లు కొంతకాలం క్రితం మనకి సప్లై చేశారు. ఆ నెట్ ఇంకా మనకి రాలేదు ప్రస్తుతానికి. మనమైతే ఇండెంట్ పెట్టడం జరిగింది. వాటిలో ఏంటంటే ఆ నెట్కి మందు లేపనంగా పోయబడి ఎండలు మండిపోతున్నాయి, గొంతులు ఎండిపోతున్నాయి, నీళ్లు లేక అల్లాడిపోతున్నాం, గుక్కెడు నీళ్ళిప్పించండి మహాప్రభు అంటూ పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్నపేట మండలంలోని దబ్బపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి అధికారులను వేడుకున్నారు. నీటి సమస్యపై శుక్రవారం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పొదిలిలోని చాలా ప్రాంతాల్లో కొంతకాలంగా నీటి సమస్య ఉందన్నారు. తాగటానికి వాడుకోవటానికి కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి పాలనలో వేసవి సమీపిస్తున్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కానీ నీటి ఎద్దడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జల్ జీవన్ మిషన్ ద్వారా నియోజకవర్గంలో 95% పని జరిగినా ఈనాటికి నీరు అందించలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. పాతపట్నంలో 34 పంచాయతీలు, మరి మిలియాపుట్టిలో 37 పైనటువంటి పంచాయతీలు, గోడలు, అనేక రకాలైనటువంటి గిరిజన గ్రామాలు, మరి అలానే కొత్తూరులో ఉండేటువంటి 43 పంచాయతీలు, అక్కడ ఉండేటువంటి గిరిజన గోడలు, ఎక్కడ కూడా నీరు సౌకర్యం అనేది లేదు. కూటమి ప్రభుత్వం 11 నెలల నుంచి కేవలం వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నారు, కానీ పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సౌకర్యాలు ఏవి కూడా లేవు. ముఖ్యంగా మంచినీళ్ళు వచ్చేసరికి ఈరోజు ఎవరి దగ్గర తాగడానికి ఒక్కడ మంచినీళ్ళు లేవు. ఇక్కడ పక్కన ఉండే ఏరులో అది కూడా ఎండిపోతుంటే అక్కడ తవ్వుకొని మరీ నీరు తీసుకునేటువంటి ప్రయత్నం. ప్రజలకు అన్ని కష్టాలు పడుతున్నారు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? కాశ్మీర్లో ఉగ్రవాదుల నరమేధంలో అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా బీజేపీ ప్రభుత్వం మట్టి కరిపిస్తుందని బీజేపీ నాయకులు అన్నారు. శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ పహల్గాం దారుణ మారణకాండగా ఖండించాలన్నారు. శాంతియుతమైన భారతదేశంపై ఉగ్రదాడులు జరిపిన పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించి వెలివేసేందుకు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తో ఉన్న సత్సంబంధాలను తొలగించిందన్నారు. సింధు జలాలను ఆపివేయటంతో పాకిస్తాన్ నీళ్లు లేక ఉక్కిరిబిక్కిరి అవుతుందన్నారు. వెంటనే దేశంకి రావడం జరిగింది. దేశం కూర్చున్న వెంటనే అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. ఆయన రాగానే ఎయిర్పోర్ట్లో సిసిఎస్ మీటింగ్ తీసుకొని సిసిఎస్ మీటింగ్లోని నిర్ణయాలు ఏదైతే భారీ నిర్ణయాలు తీసుకోవడం జరిగి 65 సంవత్సరాల కింద జరిగింది సింధు జల్ సమझौता ఏదైతే ఉంది దాన్ని కూడా బెండ్ చేయడం జరిగింది. వీజా రద్దు చేయడం జరిగింది. అటారీ బార్డర్ ఏదైతే ఉంది అది కూడా సీల్ చేయడం జరిగింది. రాజనీకులు ఏదైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ దేశం పంపడం జరిగింది. ఇంకా ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేసింది వీళ్ళు ఈ టెర్రరిస్టు ప్లస్ టెర్రరిస్ట్ బ్యాక్ సైడ్ వెనక ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళకి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈరోజు కూడా మీరు చూసే ఉంటారు, ఆదిల్ అనే జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే లోకల్ టెర్రరిస్టు సపోర్ట్ చేశాడు అతను ఇల్లు కూడా లేపేయడం జరిగింది. ఇంకా మరి మామూలుగా ఉండదు. ఇది బీజేపీ గవర్నమెంట్లో చాలా దీనిగా ఉంటుంది. ఈసారి మాత్రం వాళ్ళు ఎవరైతే ఎన్నుకున్నారో ఏంటి అది ఎండ్ అవుద్ది. మీరు చూస్తూ ఉందండి ఏంటి మా గవర్నమెంట్లో మామూలుగా ఉండదు. టెర్రరిస్ట్కి ఏదైనా
ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగింది. దీనికి చాలా కోపంగా ఉన్నారు ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. ఏంటి చేసేది ఈసారి మామూలుగా ఉండదు. అయితే కొన్ని విషయాలు ఏంటంటే బయట చెప్పడానికి ఉండదు. ఏంటి అవన్నీ సిగరెట్స్ ఉంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే మీరు చూస్తూ ఉందండి, ఏంటి ఇది నరేంద్ర మోడీ గవర్నమెంటు, బీజేపీ గవర్నమెంటు, దీనిలో టెర్రరిస్టు ఉగ్రవాదులకి అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ప్లేస్ ఉండదు. ఇది శాంతమైన దేశం భారతదేశం. ఏంటి దీనిలో మాత్రం ఎవరైతే శాంతంగా ఉంటారు, ఏంటి కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఏదైతే అంత చేశారో వాళ్ళు మాత్రం ఈసారి ఏంటి చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మంచి సిద్ధాంతాలు భావాలు గల పార్టీని నేను మొదటి నుంచి గట్టిగా నమ్ముతున్నాను. దానికోసం ఆ పార్టీలో నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో మనకి 3 days బ్యాక్ పుల్వామా దాడి జరిగింది. అది చాలా హేయమైన చర్య. ఇది అందరం ఏకకంఠంతో ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఆడవాళ్ళు ఎదురుగే, చిన్నపిల్లలు ఎదురుగే అతి హేయంగా, అతి అమానుషంగా ఉగ్రవాదులు మన భారతీయులకి 26 మందికి చంపడం జరిగింది. ఖచ్చితంగా దీనికి భారీ మూల్యమే చెల్లిస్తారు. అతి దగ్గరలో, అతి తక్కువ టైంలో. ఖబర్దార్ పాకిస్తాన్, మీ అందరు రెడీగా ఉండండి. మీకోసం మా సైన్యం ఎదురు చూస్తుంది. మా అందరి ఘోష ఖచ్చితంగా మా సైన్యం బదిలిస్తుంది. ఇటువంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు. ఇది చాలా అన్యాయం. దీనికి నేను తీవ్రంగా ఖండిస్తాను. జై హింద్, జై భారత్, జై బీజేపీ. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాలని హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ హారికా ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం రాత్రి పహల్గాంలో దారుణ మారణకాండను ఖండిస్తూ హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ కరణం శోభారాణి మాట్లాడుతూ శాంతి కాముకులంతా గలమెత్తాలని, పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడంతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఈ దుర్మార్గాన్ని ఖండించాలని ఆమె డిమాండ్ చేశారు. ఉగ్రమూకల మారణకాండలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రగాఢ సంతాపాన్ని, మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాంతి సమావేశంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ కరణం హారికా ప్రసాద్, లయన్ వావిలపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదుల ఏరివేతలో ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలని, ఈ తరహా దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన మన సంఘటన అందరికీ తెలిసిందే. మన పహల్గాంలోనే పాకిస్తాన్ కిరాయి దుండగులు మన దీనికి విహారయాత్రకు వెళ్ళిన భారతీయుల్ని, అది ముఖ్యంగా హిందువుల్ని చంపడం అనేది చాలా దురదృష్టకరం. దానికి కూడా వాళ్ళు మన ఐడెంటిటీలు చెక్ చేసి ఎవరైతే హిందువులు అయితే వాళ్ళని ఐడెంటిఫై చేసి మరీ చంపారు. అయితే దీనికి నిరసనగా మనం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి క్లబ్ వాళ్ళు ఒక క్యాండిల్ ర్యాలీని వాళ్ళకి నిర్వహిస్తున్నాము. ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. చనిపోయిన కుటుంబ సభ్యులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా లయన్స్ క్లబ్ హర్షవల్లి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ యొక్క నిరసన అలా అన్ని వర్గాల వారు చేసి వాళ్ళకి తగిన బుద్ధి గవర్నమెంట్ పరంగా చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పహల్గాం ఉగ్రవాదులను మనమంతా సామాజిక బాధ్యతతో ముక్త కంఠంతో ఖండించాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు సన్ రైజ్ హాస్పిటల్ ఎండి లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఆర్ట్స్ కళాశాల దరిలో గల సన్ రైజ్ హాస్పిటల్లో ఉద్యోగులంతా జమ్మూ కాశ్మీర్లోని బైసారం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయటాన్ని ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన చేపట్టి 2 నిమిషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ శాంతియుతంగా ఉండే భారత్లో ఉగ్రవాదుల చర్యతో అశాంతి నెలకొందని, ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాద
ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, దోషులను శిక్షిస్తామని చెప్పటం కొంత ఊరట కలిగించినా పోయిన ప్రాణాలను తేలేమని కన్నీటి వీడ్కోలు పలికారు. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి గురువారం 12 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా కంచిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సంబంధించి వివరాలను సిఐ బి మంగరాజు, ఎస్ఐ పి పారినాయుడు తెలిపారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఎండ్రిమా గ్రామానికి చెందిన అనిల్ నాయక్ సంచిలో 1.2 లక్షల విలువైన గంజాయిని కంచిలిలో మరో వ్యక్తికి ఇవ్వటానికి తీసుకొచ్చాడు. ఆటోలో వెళ్లటానికి ప్రయత్నిస్తుండగా సోంపేట రైలు నిలయం రైల్వే క్వార్టర్స్ పరిధిలో పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు, రిమాండ్కు పంపారు. సెల్ ఫోన్, ఆటోను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ ఈరోజు పాతపట్నం ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఆలాంధ్ర రోడ్డు వద్ద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయటం జరిగింది. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు ప్రజలందరూ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ మాట్లాడుతూ 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఏబీవీపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. బాధితులకు దేశం మొత్తం అండగా ఉంటుందని, భారతీయుల మనోబలాన్ని దెబ్బతీసే ఈ చర్యకు ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. కాశ్మీర్లో శాంతికి విఘాతం కలిగించిన ఉగ్రవాదులకు భారతదేశం తగిన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నారు. సూర్య నమస్కారాలు చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు 21,850 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించి వరల్డ్ రికార్డు నెలకొల్పిన పతంజలి శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఇంటికి యోగా అందించాలన్న ఉద్దేశ్యంతో తెలుగు రాష్ట్రాల చైతన్య యాత్రను అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ ఈవో భద్రాజీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం సామూహిక సూర్య నమస్కారాల ప్రదర్శన నిర్వహించారు. యోగాచార్య ఎంవి రామారావు, మావూరి నాగేశ్వరరావు పర్యవేక్షణలో షిరిడి సాయి యోగా సెంటర్ నిర్వాహకులు, యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ ఆధ్వర్యంలో 200 మంది మహిళా, పురుష యోగా సాధకులచే సూర్య నమస్కారాలు చేయించారు. ఈ సందర్భంగా పతంజలి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాయామాల కోసం పొద్దున్నే హడావిడిగా జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేస్తూ ఉంటామని, అదే ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేస్తే అటు ఆరోగ్యంగానూ ఉండొచ్చు, ఇటు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అన్నారు. రోజు అరగంట సూర్య నమస్కారాలు చేయటం వల్ల నడుం చుట్టూ ఉన్న కొవ్వు తొందరగా తగ్గుతుందన్నారు. సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ ఆఫీసులో కొందరు, మెప్మాలో కొందరు, ఇంకా వైసీపీ వారికి అండగా నిలుస్తూ సహకరిస్తూ పనిచేస్తున్నారని శ్రీకాకుళం నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ 28వ డివిజన్ సచివాలయంలో ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉండటం అత్యంత ఘోరమని అన్నారు. కూటమి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ఇప్పటికీ ఎప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటుందని, కానీ ఇంకా కొంతమంది సచివాలయాల ఉద్యోగులు వైసీపీపై అభిమానం, జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ పోవటం లేదని పేర్కొన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పాలన, ఆయన విధానాలు, అతి మంచితనం వల్ల వైసీపీకి సపోర్టు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇంకా కొంతమంది సచివాలయ ఉద్యోగుల్లో మార్పు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. దేశం లేదు, ఎందుకంటే ప్రభుత్వంలో మంచి పేరు రావాలంటే అధికారులు కూడా శ్రమించాలి, అధికారుల పనితీరు బాగుండాలి. కాబట్టి అధికారులు మేము ఎప్పుడు గౌరవిస్తాం, ప్రభుత్వ ఉద్యోగులు మేము ఎప్పుడు గౌరవిస్తాం, కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రండి. ఇప్పటికైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, ఇది కూటమి ప్రభుత్వంలో ఉంది అధికారం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని మీరు ఏ విధంగా ఉంటే ఇక్కడ సచివాలయం మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మారండి, మారి ప్రజల కోసం పనిచేయండి, పార్టీల కోసం పనిచేయకండి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కోసం పనిచేయండి తప్ప, మీకు నచ్చిన పార్టీ ఉంటే నచ్చిన పార్టీకి మీరు ఓటు వేసుకోండి తప్ప. ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని మీకు ఆయన సీఎం కాదు, ప్రజలు సీఎంగా ఎన్నుకుంది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. జగన్ ఫోటోలు ఇంకా పెట్టుకుని ఉన్నారంటే ఈ సచివాలయ అధికారులు ఎంత బరితెగింపుతో ఉన్నారో ప్రజలందరూ అర్థం చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ గారిని, గౌరవ కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
యావత్ నగరంలో ఉన్న సచివాలయాలన్నిటి మీద మీరు తక్షణము స్పందించి ప్రతి సచివాలయంలో ఇంకా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటే వెంటనే తీసివేసి కూటమి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అఖిల భారత యువజన సమాఖ్య 17వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ అన్నారు. ఈ సందర్భంగా టెక్కలిలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే నెల 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జాతీయ మహాసభలను నిర్వహించటం జరుగుతుందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించటం కోసం అఖిల భారత యువజన సమాఖ్య అలుపెరుగని పోరాటం చేస్తుందని, భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించటంలో ఏఐవైఎఫ్ పోరాటం చేసిందని గుర్తు చేశారు. భగత్ సింగ్ నేషనల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇవ్వలేదని, తక్షణమే నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో పెన్షనర్ల ఐక్యత అవసరం పెరిగిందని ఐక్యవేదిక సదస్సు నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఎన్జిఓ హోంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితం గడపటానికి అవసరమైన విధానాలు రూపొందించటం ప్రభుత్వ బాధ్యతగా రాజ్యాంగం నిర్దేశిస్తుందన్నారు. ఇందుకోసం ఉద్దేశించబడినదే పెన్షన్ అన్నారు. కానీ ప్రభుత్వ విధానాలు పెన్షన్ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. ఇటీవల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెన్షనర్లకు నష్టం కలిగించే రీతిలో ఉద్యోగ విరమణ తేదీ బట్టి విభజన చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని వాపోయారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానంలో చెల్లించే పెన్షన్ మొత్తానికి గ్యారంటీ లేదని, నూతనంగా ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. అతి తక్కువ పెన్షన్తో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పెన్షనర్ల భవిష్యత్తు ఆశాజనకంగా లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీన మన జిల్లా పర్యటనకి వస్తున్న సందర్భంగా హామీలు అమలు చేయాలని కోరారు. ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామన్న హామీలు నేటికి నెరవేరలేదని వారన్నారు. ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చేటప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎప్పటిలాగా నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది ఒకటి. రెండోది, ఈ జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉంది. విస్తారం 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో నేటికి ఒక్కటి కూడా ఫిషింగ్ హార్బర్ అనేది కూడా లేదు, కోల్డ్ స్టోరేజీలు లేవు, ఏ ఒక్కటి లేదు. కానీ మత్స్య సంపద విపరీతంగా మనం ఇక్కడ తీయొచ్చు. కానీ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయలేదు. గత ప్రభుత్వం పునాదురాలు వేసింది బుడగట్లపాలెం వద్ద, అది ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఇప్పటికైనా సరే మీరు ఫిషింగ్ హార్బర్ ఎప్పుడులో పూర్తి చేస్తారు, దానికి నిధులు కేటాయింపేటి మీరు ఈ జిల్లాలో ఉండే మత్స్యకారులు ఉపాధి కల్పించడం కోసం ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ స్టోరేజ్లు ఎప్పుడు నిర్మిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.